ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రజలందరినీ రక్షణలోకి నడిపించాలి అని నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించడానికి మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి ఆయన అడుగుతున్నాడు, ఏం అడుగుతున్నాడంటే, అయ్యా నిత్య జీవం పొందుకోవాలంటే మేమేం చేయాలి అని ఆయన్ని అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నీ ధర్మశాస్త్రంలో ఏమని రాయబడి ఉన్నది అని ఆయన అడిగినప్పుడు ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ఏమంటున్నాడంటే, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు నిన్ను వల్ల నీ ప్రభువాన్ని ప్రేమింపవలననియు అని వ్రాయబడినదని మరి ప్రభు యేసుక్రీస్తుకు సమాధానించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాము. చూడండి, క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుడు కదా, మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి నిత్య జీవం పొందుకోవాలి అంటే ధర్మశాస్త్రం ఏం చదివిస్తుందంటే, పూర్ణ హృదయంతో, అంటే మన హృదయంలో ఎటువంటి ఆయాసకరమైనటువంటి జీవితం ఉండకుండా దేవుని పూర్ణ హృదయంతో మనం దేవుని ప్రేమించాలి. తర్వాత పూర్ణ మనస్సుతోని దేవుని ప్రేమించాలి. తర్వాత పూర్ణ బలముతో, పరిశుద్ధాత్మ బలముతో మనము ప్రేమించాలి. తర్వాత పూర్ణ జ్ఞానము కలిగి మనము దేవుని ప్రేమించాలి. కాబట్టి మన దేవుని మనం ప్రేమించి ఎన్నవలని పొరుగువారిని ప్రేమించుకోవాలని దేవుని యొక్క సెలవిస్తుంది. మరి దేవుని మనం అందరం కూడా ప్రేమించేటువంటి వారంగా ఉండాలి. మనం అందరం దేవుని ప్రేమిస్తున్నామా? సరే, మనమందరం దేవుని ప్రేమించినట్లయితే మరి దేవుని యొక్క లేఖను మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవుని యొక్క సెలవిస్తుంది, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. చూడండి, మరి దేవుడు అనేటువంటి ప్రభువుని మనం ప్రేమించినట్లయితే ఆయన యొక్క ఆజ్ఞలను మనము గైకొంటామట. మరి ఆయన ఆజ్ఞలు ఎక్కడ ఉన్నాయి మనం గమనించినట్లయితే చూడండి, మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను ఈ 4 అధ్యాయాలలో ఆజ్ఞలు చాలా స్పష్టంగా ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలుగా ఉన్నాయి. అందులో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము కొండ మీద చెప్పినటువంటి యొక్క ప్రసంగంలో యేసు ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞలు మనము చూస్తాము. ఒకవేళ మీరు నన్ను ప్రేమించిన ఎడల, దేవుని మనం అందరం ప్రేమిస్తున్నామా? నిజంగా మనం దేవుని ప్రేమించినట్లయితే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఆయన ఆజ్ఞలను మనం గైకొనకపోతే ఆయన మనము ప్రేమించినట్లే. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. చూడండి, 21వ వచనం చూసినట్లయితే, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించేవాడు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించేవాడని దేవుని యొక్క స్పష్టంగా సెలవిస్తుంది. నా ఆజ్ఞలను అంగీకరించాలి. యేసు ప్రభువు బోధించినటువంటి యొక్క ఆజ్ఞలను అంగీకరించగలగాలి. రక్షణ పొందినటువంటి మనము ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షణగా అంగీకరించి దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనమందరము ఆయన ఆజ్ఞలను అంగీకరించేటువంటి దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. ఆనాడు కొండ మీద ప్రసంగంలో తన చుట్టూ ఉన్నటువంటి శిష్యులకు చెప్తున్నటువంటి మాటలు ఏమంటే, ఆయన రాజ్యంలో ప్రవేశించినటువంటి వారు ఈ ఆజ్ఞలను పాటించాలి. ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ఆయన రాజ్యం పౌరులు పాటించాల్సినటువంటి నియమాలను మనకు అక్కడ తెలియపడుతున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూడండి, ఆత్మవిషయమే దీనులైన వాళ్ళు ధన్యులు, దుఃఖపడు వాళ్ళు ధన్యులు, సాత్వికులు ధన్యులు, కనికరముల వాళ్ళు ధన్యులు. మరి రక్షణ పొందినటువంటి మనమందరము ఆయన రాజ్యంలో ప్రవేశించినటువంటి మనము ఈ ఆజ్ఞలు అనేటువంటి పౌరసత్వాన్ని మనం కలిగి జీవించాలి. ఆ ఆజ్ఞలను నెరవేర్చినప్పుడే ఆయన మనం ప్రేమించాలి.
శిష్యులకు, ఈరోజు సంఘంలో ప్రవేశించి రక్షణలో పొందుకుంటున్న మనకు ప్రకటిస్తున్నటువంటి ఆయన ఆజ్ఞ ఏమంటే, నా రాజ్యంలో ప్రవేశించినటువంటి మీరు ఈ ఆజ్ఞలను మీరు పోలి నడుచుకోవాలా. మీకు ఇది ధర్మశాస్త్రంగా ఉంది కాబట్టి నా రాజ్యంలో ఉన్న వారు మీరు వీటిని ధరించుకొని మీరు నడవాలని దేవుని యొక్క మనము చూస్తున్నాం. మరి నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొన్న వారే నన్ను ప్రేమించువాడు అంటున్నాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వానిని ప్రేమించి వానిని నన్ను కనపరుచుకోదని చెప్పాడు. దేవుని ఎట్లా తెలుస్తుంది? నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకోదని దేవుని యొక్క సెలవిస్తుంది. చూడండి ప్రేమైనటువంటి దేవుడు లాగా మరి ఆయన ఆజ్ఞను మనం గైకొన్నట్లయితే ఆయన తండ్రి వలన మనం ఏమైనా ప్రేమింపబడుతున్నామని దేవుని యొక్క సెలవిస్తుంది. ఈరోజు వచ్చిన చదివినట్లయితే యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను. చూడండి మరి బైబిల్ గ్రంథంలో 5వ అధ్యాయంలో ఎన్నో ఆజ్ఞలు మనకు కొండ మీద ప్రసంగం మనం చూస్తాం. వ్యభిచారం చేయవద్దన్న మాట మీరు పూర్వీకులు చెప్పిన మాట మీరు విన్నారు కదా. అప్పుడు అంటాడు యేసు ప్రభు, నేను చెప్పున్నది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతి వాడు ఆమెతో వ్యభిచరించినట్లే అంటాడు. అది ఆజ్ఞ. తర్వాత నీ శత్రువులను నువ్వు ప్రేమించాలా. మరి నీ శత్రువులను ప్రేమించాలని దేవుని ఎదురను సెలవిస్తుంది. మరి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలలో మనము పాలుభాగంగా ఉండాలి. చూడండి ఏమన్నాడు, కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టుని మీరు ఏం చేయకూడదు, ఎదిరింపకూడదు. ఒక శంప కొడితే మీరు ఇంకో శంప చూపించాలి, దుష్టుని మీరు ఎదిరింపకూడదు అని దేవుని లేఖనము సెలవిస్తుంది. ఆయన ఆజ్ఞలు ఎలా ఉందంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలా అనేటువంటి ఆజ్ఞలు ఆయన ఇస్తున్నాడు. ఆయన ఆజ్ఞలను గైకొన్న వాడే నన్ను ప్రేమించినట్లని దేవుని లేఖనం సెలవిస్తుంది. మనం చాలా దేవుని సన్నిధికి వస్తున్నాము, నిజంగా ఆయన ఆజ్ఞలను పాటించేటువంటి దేవుని బిడ్డలుగా మనం ఉన్నామా అని మనము పరీక్షించుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. ఆయన ఆజ్ఞలను పాటించగలగాలంటే బైబిల్ను మనము ప్రతిరోజు కూడా ధ్యానించాలి, ప్రార్థన చేయాలి. ఆ లేఖనం ఏం చెప్తుందో అందులో ఆయాసకరమైన జీవితం నా ఉదయంలో ఏదైనా ఉంటే దాన్ని తొలగించుకుంటూ మనము ముందుకు పోవాలి. యేసుక్రీస్తుని అంగీకరించిన వాడు ఆయన ఆజ్ఞలకు లోబడి మనము జీవించేటువంటి వారు వల్ల అప్పుడే మన ద్వారా ఆయనకి మహిమ కలుగుతుంది. చూడండి, ఒకరోజు పండిత్ ప్రకాష్ శర్మ అనే ఆయన అనుకుంటా, ఆయన అన్యుడు, దేవుని నమ్ముకునేటువంటి అన్యుడు. ఆయన ఏం చేశాడంటే ఒకరోజు ఈ బైబిల్ సత్యం అంటున్నారు కదా, క్రిస్టియన్ వాళ్ళు ఈ బైబిల్ సత్యాన్ని ఈ దేవుడు నిజమైన దేవుడు అంటున్నాడు కదా అని బైబిల్ తీసుకొని పోయి క్షుణ్ణంగా చదివాడు. చదివి ఈ బైబిల్ ప్రకారము ఈ దేవుడు నమ్ముకున్న వారు నిజంగా వాళ్ళు పాటిస్తున్నారా లేదా, ఇది ఒట్టిదేనా, వీళ్ళు క్రైస్తవులు నిజమైన క్రైస్తవులా కాదా అని పరీక్షించడానికి ఆ యొక్క వ్యక్తి వచ్చి మొదటగా తన స్నేహితుని దగ్గరకు వచ్చి చెంప మీద కొట్టాడు. కొన్న వెంటనే ఆ స్నేహితుడు ఏం చేశాడ, తిరిగి ఆయన 2 ఏళ్ళు కొట్టాడు. అదేంటి, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు కదా, దేవుడు నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డవు కదా, మరి బైబిల్ గ్రంథము మరి ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపేయమని కదా, మరి నువ్వు దాన్ని కొడుతున్నాడే నేనేం తప్పు చేయకుండా నన్ను కొట్టే ఎవరు సాగిస్తారన్నా. ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయి తన స్నేహితురాల దగ్గరికి వెళ్ళినాడు. తన స్నేహితురాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈరోజు నేను మూవీకి వెళ్తున్నాను, నువ్వు నాతో పాటు మూవీకి వస్తామని అడిగినప్పుడు ఆమె వెంటనే వస్తా, నీలాంటి వాళ్ళతో నేను రాకుండా ఈరోజు వచ్చిన ఒక అదృష్టం అని అంటే నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా, సినిమాలు చూడకూడదు కదా, మీరు వ్యక్తమైన వాళ్ళని మీరు ఆరాధించకూడదని మీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా, దేవుడు ఆజ్ఞానించి ఉన్నాడు కదా అని
దేవుడు నమ్ముకునేటువంటి ప్రజలు ఉన్నారా లేదని పరీక్షిస్తున్నాడు. పరీక్షిస్తున్నప్పుడు ఆమె ఏమైందంటే, ఈ యొక్క బైబిల్ని నేను మరి వదిలేసి మా తల్లిదండ్రులకు అబద్ధం ఆడగా నేను ఇంట్లో సినిమాకి వస్తాను అన్నప్పుడు ఆయన కొద్దిసేపు ఉండి, సరే నేను ఫోన్ చేస్తా, తర్వాత కొద్ది తర్వాత నేను మళ్ళీ మాట్లాడతా చెప్పేసి ఆయన తిరిగి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ సించేసి పడేసినాడు. ద్వేషం వచ్చేసింది ఆయన బైబిల్ మీద. ఈ దేవుడు నమ్మదగిన వాడు కాదు, ఈ ఆజ్ఞలు ఎవరు పాటించరు, ఈ ఎవరు కూడా దీన్ని అనుసరించే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆ తర్వాత కొన్ని దినాలకు ఆయన ఏమైనాడంటే, ఒక పాస్టర్ సార్ కూతుర్ని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఆమె ఇంటికి వచ్చిన తర్వాత ఆమెతో అన్నాడు, చూడు నువ్వు క్రైస్తవురాలు అని చెప్పి నేను పెళ్లి చేసుకున్నా, అయితే దేవుడు నమ్ముకున్న తర్వాత నేను చేసే పని అని నాకు తెలుసు, ఇంకొకరికి స్వార్థ ప్రకటించడమే మీ పని నాకు తెలుసు, కానీ అటువంటి పని నా మీద ప్రయోగించడం మరెన్నటి కూడా నా మీద నువ్వు నీ వాక్యం రుద్దొద్దు అని చెప్పేసి, నువ్వు క్రైస్తవాలని తెలిసే నీకు పెళ్లి చేస్తున్నానని చెప్పేసి కఠినంగా ఆయన చెప్పినాడు. ఆ తర్వాత కొన్ని దినాల తర్వాత ఆ భార్య ఏం చేసిందంటే, అయ్యా మరి ఒక దైవజనుడు ఈ ఊరికి వస్తున్నాడు, మరి నేను వెళ్ళి ప్రార్థనకి వెళ్ళాలనుకుంటున్నాను, నీవు కూడా నాతో రాయని ఆయన భర్తకు సూ చేస్తూ మాట్లాడుతున్నాడు. సూ చేస్తూ మాట్లాడుతుంటే వెంటనే ఆ కాలు పూర్తితో అంటే గోడకు వెళ్ళి రక్తం కాలిందంట. రక్తం కాలితే వెంటనే తన చీర కొంగు చుట్టుకొని వెంటనే కట్టేసుకొని మసంగా నెమ్మదిగా ఉందంట. లోపల ఉన్నటువంటి అత్త పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైందమ్మా అని పరిగెత్తుకొని వచ్చి ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి చెప్పిందంట, జారి పడ్డాలి అమ్మా అత్త అని చెప్పిందంట. అప్పుడు ఈయన అదంతా చూస్తున్నాడు. చూస్తూ ఆ తర్వాత మీరు దగ్గరకు వచ్చి, మీరు ఎలాగైనా వస్తారు అనేది నేను నమ్ముతున్నాను, నా దేవుడు నిన్ను నడిపిస్తాడనే విశ్వాసంతో ఆయన చెప్పి ఒంటిలోకి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత ఆయన బయటికి ఆలోచన పోతూ ఆలోచన చేయడం మొదలెట్టానంట. ఏమని ఆలోచన చేసినాడంటే, మరి మా ఫ్రెండ్ ఇలాగా ఒక చెంప కొడితే ఇంకో చెంప కొట్టాడు, మా స్నేహితురాలను అడిగితే ఆమె దేవుడి వాక్యం విరుద్ధంగా మరి సినిమాకి వస్తానని చెప్పింది, మరి ఈ అమ్మాయి కూడా దేవుడు నమ్ముతుంది కదా, ఈ అమ్మాయిలో ఏదో డిఫరెంట్ కనపడుతుంది అని చెప్పేసి ఆలోచించడం మొదలుపెట్టాడంట. ఈ ఆజ్ఞలేవో ఈ అమ్మాయిలో పాటిస్తున్నట్టు కనపడుతుంది, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నిన్ను వాళ్ళకి పొలువాన్ని ప్రేమించాలా, ఒక చెంప కొడితే ఇంకో చెంప కొట్టాలనేటువంటి ఆజ్ఞలు ఈ అమ్మాయిలో స్పష్టంగా కనపడుతున్నటువంటివే అని కొన్ని దినాలకు ఆ భార్యను చూసి, తన భార్య ప్రవర్తనను చూసి ఈయన మారు మనసు పొంది ఈ దేవుడు సత్యమైన దేవుడు అని ఈ గ్రంథాన్ని నమ్మినాడంట. దేవుడికి మహిమ కలుగుతున్నాడా? చూడండి, ఒక క్రైస్తవుగా జీవిస్తున్నటువంటి మనము ఆయన ఆజ్ఞలను పోలి మనం నడిచినట్లయితే మన ద్వారా దేవుడు అనేక నశించిన ఆత్మలను దేవుడి సన్నిధికి నడిపించేవాడుగా ఉంటున్నాడు. ఆనాడు తన భర్తను ఆమె రక్షించుకోగలిగింది. ఈనాడు ఎంతమంది భార్యలు తన భర్తలు చెడుదారులు నడుస్తున్నప్పటికీ పాపములు, అపరాధములు, తాగుచు, చిన్నచు, ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు నీ భర్తకు రక్షణలోకి నడిపించగలిగేటువంటి ఒక నిజమైన దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించేటువంటి భార్యలు కానీ భర్తలు కానీ మనం ఉంటున్నామా? మనం పరీక్షించుకోవాలి. ఎన్నో మనం అలాంటి పరీక్ష మనకు జరగాలి. చూడండి, ఆ భార్య ఆ భర్తని రక్షణలో నడిపించడం ఒక గొప్ప పాత్ర అయిన తర్వాత మన దేశంలో ఇందిరమ్మ గాంధీకి వాక్య సువార్త ప్రకటించినాడంట. అలా ఉండాలా దేవుని ఆజ్ఞలు పాటించేటువంటి దేవుని బిడ్డలు అంటే. మనం అలాంటి వారిగా మనము దేవుని ఆజ్ఞలను పాటించేటువంటి వారంగా ఉండాలి.